ఎగ్జాంపుల్, ఓకేనా? ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్ళి రాసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకే టాపిక్స్ మిగిలిపోయినాయి. కోరిలేషన్ ఉండిపోయింది, కోరిలేషన్ కోఎఫిషియెంట్ ఉండిపోయింది, ర్యాంక్ కోరిలేషన్ ఉండిపోయింది. 3 టాపిక్స్ ఉండిపోయినాయా? సో ఫార్ములాస్ రాసుకున్నాను అందరూని. ఇవి మనకు ఉండిపోయే టాపిక్స్, ఈ ఫార్ములాస్ రాసుకున్నారా? అందరు రాసుకున్నారా? ఫార్ములాస్ తీయండి ఒకసారి, ఫ్రంట్ పెట్టుకోండి ఫార్ములాస్. వినండి అమ్మ, లాస్ట్లో వాళ్ళు యాక్చువల్ మీన్ మెథడ్ అంటే మనం ఇలా యాక్చువల్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని ఫార్ములా వేస్తాం. క్వశ్చన్లో వాడు యాక్చువల్ మీన్ మెథడ్ అని అడిగితే ఆ ఫార్ములా వేసి, మెయిన్లీ డిఫరెన్స్ ఏంటంటే రియల్ మీన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ వేయాలి. మనం మీన్ ఎస్యూమ్డ్ మీన్ అంటే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఎక్స్ బార్ కింద మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. యాక్చువల్ మీన్ మెథడ్ అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ మాత్రమే మీన్ వాల్యూగా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమైనా తెలియని వేరియబుల్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఎక్స్ ఉంది, క్యాపిటల్ ఎక్స్ ఉంది, క్యాపిటల్ వై ఉంది, ఎక్స్ ఇంటూ వై ఉంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది. అంతేనా? క్యాపిటల్ ఎక్స్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ అంటే ఏంటి మనకు తెలిసేంటి? మీన్ వాల్యూ, అవునా? ఎక్స్ లో ఉంచి ఎక్స్ బార్ వాల్యూ అనేది తీసేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్ అనేది వస్తుంది. వై ఎలా వస్తుంది? వై లో ఉంచి మీన్ ఆఫ్ వై వాల్యూ తీసేస్తే మనకి ఏమొస్తుంది? క్యాపిటల్ వై వాల్యూ వస్తుంది. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఎలా వస్తుందో అర్థమైందా మీకు? అర్థమైందా? మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామా మనం? ఎక్స్ కి వై కి ఎక్స్ బార్ వై బార్ రెండు ఫైండ్ అవుట్ చేస్తామా? క్యాపిటల్ ఎక్స్ కావాలంటే మనం ఎక్స్ స్మాల్ ఎక్స్ లో ఉంచి ఎక్స్ బార్ తీసేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ వస్తుంది. వై కావాలంటే ఏం చేయాలి? వై మైనస్ వై బార్ చేస్తే మనకి క్యాపిటల్ వై వాల్యూ వస్తుంది. ఫార్ములాలో మనకి క్యాపిటల్ వై క్యాపిటల్ ఎక్స్ కదా ఉంది. సో ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ క్యాపిటల్ వై ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం కావాలి? ఫార్ములాలో మనకి ఎక్స్ ఇంటూ వై కావాలి. సో ఎక్స్ ఇంటూ వై ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకేం కావాలి మనకి? ఎక్స్ స్క్వేర్ కావాలి, వై స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఇలాగే వేసుకోవాలని లేదు, ఎలాగైనా వేసుకోవచ్చు లైన్గా.